భారత్లో ఆల్-ఖైదా ఉగ్రవాద కుట్ర భగ్నం చేశారు పోలీసులు. నలుగురు ఆల్-ఖైదా టెర్రరిస్టులను అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్లో ఉగ్ర కదలికలు గుర్తించిన ఏటీఎస్ ఇద్దరు యువకులను ఆల్-ఖైదా సానుభూతిపరులుగా గుర్తించింది. వారిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతుంది. మరోవైపు ఢిల్లీలో ఒకరు, నోయిడాలో మరొకరిని అరెస్ట్ చేసింది ఏటీఎస్. ఈ నలుగురు టెర్రరిస్టులు సోషల్ మీడియాలో టచ్లో ఉన్నారని, ఆల్-ఖైదాతో సంబంధాలు ఉన్నాయని వెల్లడించారు. ఈ నలుగురు యువతులను ఉగ్రవాదం వైపు ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. భారత్లో ఆల్-ఖైదా ఉగ్రకుట్ర భగ్నం చేశారు పోలీసులు. నలుగురు ఆల్-ఖైదా టెర్రరిస్టులను అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్లో ఉగ్ర కదలికలు గుర్తించిన ఏటీఎస్ ఇద్దరు యువకులను ఆల్-ఖైదా సానుభూతిపరులుగా గుర్తించారు. వారిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతుంది. మరోవైపు ఢిల్లీలో ఒకరు, నోయిడాలో మరొకరిని అరెస్ట్ చేసింది ఏటీఎస్. ఈ నలుగురు టెర్రరిస్టులు సోషల్ మీడియాలో టచ్లో ఉన్నారని, ఆల్-ఖైదాతో సంబంధాలు ఉన్నాయని వెల్లడించారు పోలీసులు. ఈ నలుగురు యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, ఇక ఆల్-ఖైదాతో సంబంధం ఉన్న నలుగురు ఉగ్రవాదులను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్ట్ చేసింది. గుజరాత్ లో ఇద్దరు, ఢిల్లీలో ఇద్దరిని అరెస్ట్ చేసింది. నలుగురు ఫోటోలను కూడా రిలీజ్ చేసింది. దర్యాప్తు కొనసాగిస్తున్నామని, ప్రెస్ కాన్ఫరెన్స్ లో పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏటీఎస్ డిఐజీ సునీల్ జోషి తెలిపారు. మరి ఈ పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత మరి ఈ నలుగురిని అరెస్ట్ చేయడం, మరి ఈ నలుగురికి పహల్గామ్ ఉగ్రదాడికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా, మరి దేశంలో ఇంకేమన్నా ఏమన్నా పేలుళ్లు చేయబోతున్నారా అనే అంశానికి సంబంధించి ఈ నలుగురిని కూడా విచారిస్తున్నారు. మరి మరిన్ని కీలకమైన అంశాలు బయటపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ ఆర్కే.